టాలీవుడ్కి అన్ని రకాల హీరోలు కావాలి మనకి. ఒక వీర మాస్ హీరో ఉండాలి, ఒక క్లాస్ హీరో ఉండాలి, సీనియర్ ఉండాలి, జూనియర్ ఉండాలి, మిడ్ రేంజ్ ఉండాలి, రకరకాల హీరోలు కావాలి. ఎందుకంటే మన దర్శకుల దగ్గర రకరకాల కథలు ఉంటాయి. కేవలం క్యారెక్టర్కే సూట్ అయ్యే ఆర్టిస్ట్ని తీసుకోవడం కాదు, హీరోని కూడా ఆ సరైన కథకు తగిన హీరోని తీసుకోవాలి. హీరోలు కూడా వాళ్ళకి తగిన కథలు చేయాలి. సరే, హీరోలకి కోరికలు ఉంటాయి. మనం ఇలా కథ చేస్తే బాగుంటుంది, ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది ఉండొచ్చు, అది తప్పేం కాదు. బట్ ఆ చేసే దానికి ఒక ప్రయాణం ఉంటుంది, ఒక జర్నీ ఉంటుంది, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తూ వెళ్ళాల్సి ఉంటుంది. తొందరపడి చేస్తే రాంగ్ షూస్లో కాళ్ళు పెట్టినట్టు అవుతుంది. కిరణ్ అబ్బవరం మంచి నటుడు, ఏ బ్యాకింగ్ లేకుండా వచ్చి మెల్లమెల్లగా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ఇక్కడ నిలబడడానికి తనంత ప్రయత్నం తాను చేస్తున్నాడు. ఇటీవలే కా సినిమాతోటి మంచి హిట్ అతని ఖాతాలోకి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా చేసిన సినిమా దిల్రుబా. ఈ దిల్రుబాని ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సరిగమ ఆడియో లేబుల్, నేషనల్ వైడ్గా పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద సంస్థ, తెలుగులో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమాగా ఈ సినిమా చేసింది. సో అంత పెద్ద బ్యానర్ చేసింది, కిరణ్ అబ్బవరంతో వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఏంటి చూద్దాం. సినిమా కొంచెం కొత్తగా, కొంచెం ఫార్ములాగా ఉంది. ఫార్ములా ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, అనుకోని సంఘటనతో విలన్ అందులో ఎంటర్ అవ్వడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇది ఫార్ములా. ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా, అవుట్డేటెడ్ ఫార్ములా, రెండు కూడా. ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి విడిపోయారు. ఆల్రెడీ ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో ఇంత ముందే విడిపోయాడు. ఆ మొదటి విడిపోయిన అమ్మాయి ఈ కుర్రాడి తనకు తెలుసు కాబట్టి, ఆ విడిపోవడంలో వాడు తప్పు లేదు కాబట్టి, ఈసారి వాడు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని వచ్చి ఈసారి విడిపోయిన అమ్మాయితో కలపాలని మొదటి అమ్మాయి ప్రయత్నించడం ఒక నావల్ పాయింట్. ఈ నావల్ పాయింట్కి దర్శకుడు రాసుకున్న ఇంకొక పాయింట్ ఏంటంటే తనకున్న అనుభవాల, గత అనుభవాల వల్ల ఎవరికి నేను సారీ చెప్పను, థ్యాంక్స్ చెప్పను. పని అయిపోయిన తర్వాత ఇంక థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటాడు. అదేం ఆర్గ్యుమెంటో నాకు అర్థం కాలేదు. పని అయిన తర్వాత థ్యాంక్స్ చెప్తారు, పనికి ముందు థ్యాంక్స్ చెప్తారు ఎందుకు? ఒకటి ఎవడైనా లిఫ్ట్ ఇస్తే సార్ థ్యాంక్స్ ఇచ్చారు, లిఫ్ట్ థ్యాంక్స్ ఇచ్చారు. లిఫ్ట్ ఎక్కకముందు థ్యాంక్స్ ఇస్తే థ్యాంక్స్ సార్ లిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతాడు, ఎవడైనా అడగరు కదా. సో అది వేరే సంగతి. సారీ చెప్పడం, చేసిన తప్పు అయిపోయిన తర్వాత సారీ చెప్పడం ఎందుకు అంటాడు. నిజంగా అది కూడా రాంగ్ ఆర్గ్యుమెంటే ఒక విధంగా. ఏంటి, తప్పు చేశాడు కాబట్టి కదా సారీ చెప్పాల్సింది. సరే, ఆ హీరో క్యారెక్టర్కి ఉన్న గత అనుభవం వల్ల థ్యాంక్స్ సారీ చెప్పడు. అలా థ్యాంక్స్ సారీ చెప్పకపోవడం వల్ల అతని లైఫ్ ఎంత ట్రబుల్లో పడింది అన్నది రెండో ట్రాక్. ఈ రెండు ట్రాకులు కాకుండా మరో మూడో ట్రాక్ కూడా ఉంది. మూడో ట్రాక్ ఏంటంటే అనుకోకుండా వీళ్ళ లైఫ్లోకి వచ్చే ఒక విలన్. ఈ మూడు ట్రాక్, ఈ మూడు ట్రాకులు కప్పి అల్లారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి తప్పు ఏంటంటే ఇప్పుడు ఏం కథలు నడుస్తున్నాయి, ఇప్పుడు ఏం సినిమాలు చూస్తున్నారు, నేను ఏ సినిమా చూస్తే చూస్తారు, నాకేది సూట్ అవుతుందని కిరణ్ అబ్బవరం అనుకోకపోవడం. తొలి సగం మామూలు రోమ్ కామ్లాగా సరదాగా ఒక కాలేజీలో చేరడం, అమ్మాయి అబ్బాయి అడ్డు పడుతుండడం, అబ్బాయి ఇబ్బంది పడుతుండడం, ఏదో ఒక సరదాగా గడిచిపోవడం. కాలేజీలో ఇంకో కుర్రాడు రొటీన్ ఇన్సిడెంట్లతోటి ఇంటర్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్లో మిగతా ఏదైనా ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే రెండో అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది. 6 నెలల గర్భవతి అయిన మొదటి లవర్ అమెరికా నుంచి పనిగట్టుకు వచ్చింది. సో అమ్మాయి వచ్చి వీళ్ళిద్దరిని కలపడానికి ఏం చేస్తుంది అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ ఇక్కడ ఏం చేశాడంటే దర్శకుడు, ఆ అమ్మాయి వచ్చి కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయింది, ఈ అమ్మాయి అక్కడ స్టూడెంట్గా ఉంది, ఈ అబ్బాయి అక్కడ స్టూడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళని కలపడానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అన్నది గాలికి వదిలేసేసాడు. వదిలేసేసి విలన్ ట్రాక్ని ఫ్రంట్ లైన్లోకి తీసుకొచ్చాడు. విలన్ ట్రాక్ని ఫ్రంట్ లైన్లో తీసుకొస్తే ఈ ఒక స్మాల్ మిడ్ రేంజ్ సినిమా అది. దీంట్లో విలన్ ట్రాక్ని వీలైనంత సింప్లిఫైడ్గా ఉంటే బాగుంటుంది. ఆ విలన్ చేత రకరకాల ఇదొక భారీ సినిమాలో చేసే విలన్ లాగా జోకర్ని పెట్టి వాడికి వేరే వేరే వేషాలు వేసి చేసి వాడు ఇరిటేట్ చేసి సెకండ్ హాఫ్ ఇరిటేషన్ రావడానికి కారణం కేవలం జాన్వీ చేసిన విలన్ క్యారెక్టర్. ఈ విలన్ క్యారెక్టర్ డామినేట్ చేయడం వల్ల
అసలు ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది, వీళ్ళిద్దరిని కలపడానికి ఏం చేయగలిగింది, ఏం చేసింది, ఏం చేయలేకపోయింది అన్నది పోయింది. అసలు ఆ కన్ఫ్లిక్ట్ అంతా పక్కన పడేసేసారు. ఇక్కడ ఏంటి మోజు, నేను కూడా ఫైట్లు చేయాలి. అందరికీ ఉంటుంది, అందరి హీరోలకి అది ఉండటం సహజం. కనీసం 2-3 బలమైన ఫైట్లు చేయాలి, అగ్రెసివ్ యాక్ట్ చేయాలి, యాంగ్రీ యాంగ్మ్యాన్గా కనిపించాలి, పని ఉన్న పని అరవాలి. ఇలాగా ఇలాంటివన్నీ కూడా ఒక చిన్న మోజు. మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది, మనం కూడా ఇలా చేయాలి, కొత్తగా ట్రై చేయాలి అని. కానీ ఏంటంటే దీనికి కిరణ్ అబ్బవరం తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం ఉంది. కిరణ్ అబ్బవరం ఇంకా చిన్నవాడు, ఇంకా ఎంతో జర్నీ ఉంది. మెల్లిమెల్లిగా వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఏదైనా కొత్తగా ట్రై చేయడం చేస్తే అప్పుడు నిలబడుతుంది. హీరో నాని జర్నీ చూస్తే మీకు ఇది కనిపిస్తుంది. ఆయన అలా మెల్లిగా కింద పడుతూ లేస్తూ చేసుకుంటూ ప్రయోగాలు చేసుకుంటూ ఇప్పుడు వచ్చారు. బట్ డే 1 ఇలా చేద్దామంటే అందరికీ అయ్యేది కాదు. అలా అనుకున్నప్పుడు సబ్జెక్టుల మీద కూడా సజంగా ఉండాలి. ఈ విలన్ ట్రాక్ పలి లేని ట్రాక్ అది. ఎందుకు ఆ ట్రాక్? వాడికి 300 కోట్లు నష్టమైంది నీ వల్ల. వాడు పరమ క్రూరుడు, 2 సెకండ్లో 25 మందిని కాల్చి చంపేసే మనిషి. కానీ హీరోతోటేమో గిల్లి గజ్జలాట ఆడుకుంటూ ఉంటాడట. కడపెళ్ళి మళ్ళీ అక్కడ కడప ఎలివేషన్ ఒకటి. కడప ఎలివేషన్ ఎంత జోక్గా ఉంటుందంటే, హీరో తండ్రి సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు? ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళ తండ్రిని అనుమానించి అవమానించారు కాబట్టి. చిన్న ఊరు, తండ్రిని మంచివాడైనా ఆయన మంచివాడిని వాడి స్నేహితుడు చేసిన మోసం వల్ల ఊళ్ళో వాళ్ళు అవమానించేసి చంపేశారా. బట్ వాడి తల్లికి సపోర్ట్గా ఊరంతా నించుంది. ఊరంతా బయలుదేరి, కడపంతా బయలుదేరి హైదరాబాద్ మంగళూరు వచ్చేసేసి హీరోకి సపోర్ట్గా నించుని పోయింది. ఆ ఎలివేషన్ ఇవన్నీ కూడా మిక్స్ అవ్వవు ప్రాపర్గా. మిక్స్ అవ్వాలంటే ఇవన్నీ కూడా మాస్ సినిమాల్లో మిక్స్ అవుతాయి. పెద్ద హీరోలు, మాస్ హీరోలు చేసే మాస్ సినిమాల్లో ఇలాంటివి ఏమైనా చేస్తే అక్కడ లాజిక్ ఎవరు అడగరు, అవి మిక్స్ అయిపోతాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి కిరణాపురం చేస్తే అంటే కిరణాపురం అంటే వాళ్ళు చేస్తే ఓకేనా, నేను చేస్తే సరిపోదంటే సరిపోదు. ఎందుకంటే ఎవరి క్యారెక్టర్లు వాళ్ళకుంటాయి, ఎవరి సినిమాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ సూట్ అయ్యే సినిమాలు, వాళ్ళ సూట్ అయ్యే క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ స్టేజ్ వస్తుంది, రాకుండా పోదు, టైం పడుతుంది, అంతవరకు ఆగాలి. ఇప్పుడు కాని సక్సెస్ చేసిన జనాలు ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారో అని ఆలోచించుకుంటే కిరణ్ అబ్బవరం అంత దొరికేస్తుంది. అప్పుడు అనగా తెలుస్తుంది, ఓవర్ సైజు షూలో ఎప్పుడు కాళ్ళు పెట్టకూడదు. మీ సైజు షూలో మీరు కాళ్ళు పెట్టుకోవాలి, మీ షూలో మీరు కాళ్ళు పెట్టుకోవాలి. ఓవర్ సైజు షూలో కానీ, మీవి కానీ షూలో కానీ మీరు కాళ్ళు పెట్టకూడదు. పెడితే నడక సరిగ్గా ఉండదు. అది తెలుసుకోవాలి ముందు. దర్శకుడు పూరి జగన్నాథ్ని, త్రివిక్రమ్ని ఆవాహన చేసుకోవడం ట్రై చేశాడు, ఓకే, వెరీ గుడ్. దాని తగ్గ సబ్జెక్ట్ ఉండాలి, కథ కొత్తగా ఉండాలి. నువ్వు సింపుల్గా చెప్తుంటే, సార్ హీరో సారీ థ్యాంక్స్ చెప్పండి సార్ ఎవరికి అంటే, అబ్బా భలే ఉందే, సారీ థ్యాంక్స్ చెప్పండి, మొత్తం స్టోరీ అంతా దాని మీద రన్ చేయి. అప్పుడు దాని మీద రన్ చేయకుండా చేస్తే ఎలాగవుతుంది? అదొక పాయింట్. ఉండదంటే మాజీ లవర్ వచ్చి ప్రజెంట్ లవర్ని, హీరోని కలపాలి అనుకున్నప్పుడు దాని తగ్గట్టు మంచి బలమైన హ్యూమన్ ఎమోషన్ సీన్స్ రాసుకోవాలి. రైటింగ్ పడాలి, మంచి రైటింగ్ పడాలి అక్కడ. అది మానేసేసి కొట్టు ఉంటే యాక్షన్ సీన్లు, రేచింగ్లు, చేజింగ్లు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకేముంది సినిమా? డిఫరెంట్ సినిమా ఏముంది ఇది? దానికోసం ఇంత కొత్త డిఫరెంట్ పాయింట్ అమ్మాయి అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఏముంది? సినిమా స్క్రిప్ట్ లెవెల్లోనే తప్పులు జరిగిపోయాయి, స్క్రిప్ట్ ప్లాన్ చేయడంలోనే తప్పు జరిగిపోయింది. ఈ తప్పులకు తోడు ఆ కాస్టింగ్ కూడా మిస్కాస్టింగ్, ఇవన్నీ కలిపి సినిమాని, దిల్రుబా సినిమాని కిరణ్ అబ్బవరంకి కెరీర్లో ఒక యావరేజ్, బిలో యావరేజ్ ఫ్లాప్ సినిమాగా మిగిల్చేసాయి. ఇప్పటికైనా కిరణ్ అబ్బవరం తెలుసుకోవాలి, నిదానంగా సినిమాలు చేయాలి. రొటీన్ కథలు పనికి రావు. రొటీన్ కథ
ఏదో ఒక ఓ ఫ్యామిలీ 4 జోకులు కథలంటే సరిపోవు. తనకి అంటే వైవిధ్యమైన కథ రావాలి, వైవిధ్యమైన ఇది ఉండాలి, ప్రజెంటేషన్ ఉండాలి. ఎందుకు హిట్ ఒకసారి ఆలోచించుకుంటే మిగతా సినిమాలు ఎలాంటి చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పి కాలాన్ని తిల్లర్స్ చేయకల్లా, బట్ చేసే ప్రతి సినిమా కూడా ఇది ఈ ఫార్ములాలో రాలేదు, ఈ ఫ్రేమ్లో రాలేదు అన్నది చూసుకోవాలి. ఇంత కష్టపడి మాస్ హీరోగా అతను యాటిట్యూడ్ మార్చుకుని, స్టైలింగ్ మార్చుకుని, యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా అరుపులు కేకలతో చేసి ఇవన్నీ చేసినా కూడా సినిమా మిస్ఫైర్ అయింది. ఇవన్నీ సినిమా ఒకవేళ స్క్రిప్ట్ బాగుంటే ఇవన్నీ ప్లస్ అయ్యి ఉండేవేమో. ఇప్పుడు ఏమైందంటే మిగతా వాళ్ళని చూసి కిరణబ్బరం వాళ్ళని చూసి వాళ్ళలాగా అయిపోవాలనుకుంటున్నాడరా, తను కూడా మాస్ హీరో అయిపోవాలనుకుంటున్నాడరా అని చెప్పి క్రిటిసైజ్ చేయడానికి దారి తీసేసింది. అది చూసి నేను అవ్వకూడదా అని చెప్పి బాధపడడం తప్ప మరొకటి ఏమి ఉండదు. సో దిల్రుబా అనే సినిమా ఖచ్చితంగా ఒక బ్యాడ్ స్క్రిప్ట్, ఒక బ్యాడ్ అటెంప్ట్, ఒక బ్యాడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ.